హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు మన దగ్గర 2024 ట్రయంఫ్ స్పీడ్ 400 T4 మోడల్ అయితే ఉంది. ఆల్రెడీ స్పీడ్ 400 అని చెప్పి మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. సో ఈ T400 అని చెప్పి మనకు కొత్తగా అయితే వచ్చింది. దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. లైక్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, టైర్ సైజ్ తగ్గించారు, కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది తగ్గించారు. ఈ వీడియోలో ఏంటంటే ఈ బైక్ది రైడ్ రివ్యూ అనేది చేసి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది అన్ని వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ బైక్ ని మనకు రైడ్ చేయడానికి ప్రొవైడ్ చేసిన కోంపల్లి ట్రయంఫ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళైతే చెక్అవుట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా మనం బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'6" ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నాకు టిప్ టో అవుతుంది. సో ఫ్లాట్ ఫుట్ అయితే అవ్వట్లేదు. సీట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. లైక్ మీ హైట్ అనేది అరౌండ్ 5'6" కానీ 5'7" కానీ ఉంటే మీరు టిప్ టో అయితే చేయొచ్చు. సో ఒకసారి బైక్ అనేది స్టార్ట్ చేసి మీకు ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. లెట్ మీ స్టార్ట్. ఓహో, ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా బాగుంది. సో ఇది ఐడ్లింగ్ లో ఉంది. రవిస్తాను ఇప్పుడు చూడండి. సో రెడ్ లైన్ అనేది మనకు 8000 RPM అయితే అవుతుంది. సో మిరర్స్ అయితే సెట్ చేసుకున్నాం. దీంట్లో ఏంటంటే మనకి బార్ అండ్ మిరర్స్ వస్తలేవు. సో నార్మల్ మిరర్స్ వస్తున్నాయి. మనకు స్పీడ్ 400లో ఏంటంటే బార్ అండ్ మిరర్స్ వస్తాయి, దీంట్లో లేదు. సో దాంతో కంపేర్ చేసుకుంటే సేమ్ ఇంజన్, కానీ మనకు పవర్ అనేది తగ్గించారు. కొన్ని స్పెసిఫికేషన్స్ అనేది మాకు దీంట్లో తక్కువ ఉంటాయి. లైక్ యూఎస్డి ఫోక్స్ కానీ టైర్స్ కానీ కొన్ని చేంజెస్ అయితే చేశారు అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకురావడానికి. సో రైడ్ అయితే చేద్దాం లేట్ చేయకుండా. దీంట్లో మనకి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఓ ఇనిషియల్లో టార్క్ అయితే బాగుంది. సస్పెన్షన్ చెక్ అవుతుంది ఇక్కడ. సస్పెన్షన్ ఈ సాఫ్ట్వేర్ సైడ్. సో మనకి సస్పెన్షన్ అనేది బాగుంది. ఓ లో అండ్ టార్క్ ఈస్ క్రేజీ మ్యాన్. లిటరల్ గా చెప్పాలంటే లో అండ్ టార్క్ అనేది చాలా బాగుంది ఈ బైక్ లో. చూస్తున్నారు కదా, సో చాలా స్పీడ్కి వెళ్తున్నది. ఓ ఈ బైక్ లో నాకు ఒక్కటి నెగిటివ్ అనిపించింది ఏంటంటే ఆర్పిఎం మీటర్ అనేది మనకు ఈ ప్లేస్ లో ఇవ్వాలి, కానీ ఆర్పిఎం మీటర్ ఇక్కడ చిన్నగా ఇచ్చారు. మనకి ఇది స్పీడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ప్రజెంట్ థర్డ్ గేర్ లో ఉంది, లైక్ 20 స్పీడ్. చూద్దాం ఒకసారి. లిటిల్ నాకింగ్ అవుతుంది. ఇప్పుడు థ్రాటిల్ ఇద్దాం. ఓ టార్క్ అనేది చాలా బాగుంది. సో కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనం పర్ఫార్మెన్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో మెన్యూరింగ్ గురించి మాట్లాడితే హ్యాండ్లింగ్ కంఫర్ట్ బాగుంది. సో మనకు అప్రైట్ హ్యాండిల్ బార్ వస్తుంది కాబట్టి కంఫర్ట్ అనేది బాగుంది దీంట్లో. ఓ ఓ ఓ సో ట్రయంఫ్ స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే ఈ 40 అనేది మనకు పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువ ఉంది. అంటే పవర్ ఫిగర్స్ మనకి పవర్ కానీ టార్క్ కానీ కొద్దిగా తక్కువ ఉంది. అది ఎంత తక్కువ ఉంది ఏంటి అనేది మీకు డీటెయిల్ స్పెసిఫికేషన్ రివ్యూ అయితే దీనికన్నా ముందు ఉంటుందో దాంట్లో మీకు చెప్పాను. ఆ వీడియో అయితే చూడండి మీరు. సో దీంట్లో నేను స్పెసిఫికేషన్ గురించి అయితే అస్సలు మాట్లాడాను. ఒకసారి మనం బ్రేకింగ్ కూడా టెస్ట్ చేద్దాం. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 40. ఓ ఫ్రంట్ బైట్ ఇస్ క్రేజీ మ్యాన్. ఫ్రంట్ మనకి బ్రేకింగ్ రెస్పాన్స్ బాగుంది. ఒకసారి రియర్జీ కూడా ప్రెస్ చేద్దాం. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 40. ఓ రియర్జీ కూడా డీసెంట్ ఉంది బ్రేకింగ్. ఓ మెయిన్ గా దీంట్లో నాకు నచ్చేది టార్క్. సో ఇనిషియల్ లో మనకు టార్క్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో మనకు ఇదే ఇట్లా ఉందంటే స్పీడ్ 400 లో దీంతో కంపేర్ చేసుకుంటే మనకు పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. మరి అదెంత క్రేజీగా ఉండాలి. మెన్యూవరబిలిటీ కూడా మనకు ఈజీ టు ఫ్లిక్ అన్నమాట. సో ఫస్ట్ టైం మీరు ఒక 150cc నుంచి 100cc నుంచి కూడా మీరు ఈ బండి తీసుకున్నా కానీ మీకు అలవాటు కావాలంటే పెద్ద టైం అయితే పట్టదు. సో బైక్ అయితే బాగుంది అబ్బా ఓవరాల్ గా. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా సాఫ్ట్వేర్ సైడ్ లో ఉంది. మరి స్టిఫ్ ఉంది అనుకున్నాను నేను, సాఫ్ట్వేర్ సైడ్ లోనే ఉంది. ఎంపీ స్ట్రెచ్ అనేది దొరకట్లేదు. దొరికితే మీకు ఒక స్ట్రెచ్ అనేది చూపిస్తాను నేను, స్పీడ్ ఎలా వెళ్తుందో. మేబీ ముందర ఉందనుకుంటా, చెక్ చేద్దాం. సో ముందర మన మామయ్యలు అయితే ఉన్నారు. సో కొద్దిగా స్ట్రెచ్ అనేది దొరికింది. కొద్దిగా స్కిల్స్ ఉంటే కనుక ట్రాఫిక్ లో ఈ బైక్ తో ఆడుకోవచ్చు. దీంట్లో మనకి స్లిప్పర్ క్లచ్ అనేది ఉంది. క్లచ్ కూడా చాలా లైట్ ఉంది.
మెయిన్ గా నాకు దీంట్లో కంఫర్ట్ అనేది బాగా అనిపిస్తుంది అబ్బా, నిజంగా చెప్తున్నా. కంఫర్ట్ అనేది చాలా బాగుంది. సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్వేర్ సైడ్ లో ఉంది. ఫ్రంట్ బ్రేకింగ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఈ బైక్ లో నాకు చాలా ఇంప్రెస్ చేసింది. లైక్ మీరు రాయల్ ఎన్ఫీల్డ్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్స్ అసలు బ్రేకింగ్ పరంగా అంతేం ఉండదు. సో ఈ బైక్ ది బ్రేకింగ్ మాత్రం టూ గుడ్ అయితే ఉంది. సో మిరర్స్ అనేది ఇంకొద్దిగా బెటర్ చేస్తే బాగుండేది. విజిబిలిటీ అనేది అంతేం బాగాలేదు, నాకు అంతగా నచ్చలేదు. ఈ స్పీడోమీటర్ కూడా ఏంటంటే మనకు సెమీ డిజిటల్ వస్తుంది. ఓ నిజంగా చెప్తున్నా, మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ బైక్ ని సిటీలో అయితే. సస్పెన్షన్ కూడా మనకి సాఫ్ట్వేర్ సెట్ లోనే ఉంది, మరి అంత హార్డ్వేర్ సెట్ లో కూడా లేదు. సో ఇప్పటి వరకు నేనైతే ఈ బైక్ నడపలేదు, ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్స్. అయినా కూడా బైక్ నాకు ఎప్పటి నుంచో నేను నడుపుతున్నట్టు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అలవాటు అయిపోయినట్టు అనిపిస్తుంది బండి. సో ఎక్కువ టైం అయితే తీసుకోదు. రియర్ సస్పెన్షన్ లిటిల్ స్టిఫర్ సైడ్ లో ఉంది, మరీ స్టిఫర్ సైడ్ లో లేదు, లైట్ గా. ఆ మాత్రం షిఫ్ట్ లేకపోతే మనకి కార్నరింగ్ లో హై స్పీడ్ లో కానీ అంత స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేయదు. సో ఇక్కడ నుంచి యూ టర్న్ ఉంది. సో మనం టర్న్ చేద్దాం, టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో. ఈ బైక్ చూడడానికి ఒక వెయిటెడ్ మోటార్ సైకిల్ లా కనిపిస్తుంది, కానీ వెయిట్ అనేది అంతగా లేదు. ఇప్పుడు చూద్దాం పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఇస్ క్రేజీ. ఇలా మాత్రం డ్రైవ్ చేయకండి. నేను పర్ఫార్మెన్స్ సెట్ చేయడానికి ఇలా డ్రైవ్ చేస్తున్నాను. సో 80 అనేది బండికి చాలా ఈజీ అబ్బా, ఈజీ వెళ్ళిపోతుంది 80, లాక్ వెళ్ళిపోతుంది 80 వరకు అయితే. మళ్ళీ ఒకసారి మన ఫ్రంట్ బ్రేక్, రియర్ కొద్దిగా ఎంటీ ఉంది. ఓ బ్రేకింగ్ రెస్పాన్స్ ఇస్ గుడ్ మ్యాన్. ఫ్రంట్ ది మాత్రం నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. రియర్ ది కూడా బాగుంది. దీనిలో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. గేర్ బాక్స్ కూడా మరీ స్మూత్ అని చెప్పాను, మీడియం సెట్ లో ఉంది, మరీ స్మూత్ లేదు. సో ఈ ప్రైస్ ఏంటి ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కోంపతి ట్రాంప్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం అయితే. సో ఈ బైక్ పైన మీరు టూరింగ్ కూడా చేసుకోవచ్చు, అంత కంఫర్టబుల్ గా అయితే ఉంది. మెయిన్ గా ఏంటంటే వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ బ్రాండ్ తీసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం మోటార్ సైకిల్ తీసుకున్న ఫీల్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. సో ఇది నాకు తెలిసి అండర్ 3 lakhs లోపల వస్తుంది ఈ బైక్. సో చాలా ప్రీమియం గా ట్రాంప్ వాళ్ళు 3 lakhs లోపల తీసుకొచ్చినా కానీ ఎక్కడ కూడా మనకు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. బిల్ క్వాలిటీ కానీ ఓవరాల్ మనకు ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా ప్రీమియం అయితే ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇది ఒకటి నాకు బాగా నచ్చుతుంది ట్రాంప్ వాళ్ళది. అండ్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో మనకు ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. స్పీడ్ 400 లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఇవ్వలేదు. టోటల్ గా ఏంటంటే ఇంజన్ అనేది స్పీడ్ 400 లో అయితే ఇంజన్ ఉందో సేమ్ ఇంజన్, ఆ ఇంజన్ ట్యూనింగ్ అనేది కొద్దిగా మనకు పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కొద్దిగా తగ్గించి కొన్ని మనకి కాస్మెటిక్ చేంజెస్ లైక్ సస్పెన్షన్ కానీ టైర్స్ లో కానీ కొద్దిగా బ్రేకింగ్స్ లో కానీ ఇవన్నీ కూడా మనకు తగ్గించేసి ఈ బైక్ అనేది కొద్దిగా అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చారు మనకు. సో మనం బడ్జెట్ లెవెల్లో ఎంట్రీ లెవెల్ ఒక 400cc లైక్ క్లాసిక్ కేటగిరీలో తీసుకోవాలి, మంచి ప్రీమియం బ్రాండ్ నుంచి కావాలి, ప్రీమియం ఫీల్ ఉండాలి, ఒక మంచి బ్రాండ్ తీసుకున్నా అని చెప్పి నాకు చూసిన ప్రతిసారి అనిపించాలి అనుకుంటే ఈ బైక్ అయితే మీరు డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పటి వరకు అరౌండ్ నేను 4 to 5 kilometers అయితే డ్రైవ్ చేశాను. లైట్ గా హీట్ అనేది తెలుస్తుంది నాకు. రైట్ సైడ్ లో ఎక్కువ తెలుస్తుంది, లెఫ్ట్ సైడ్ లో అంత హీట్ అని తెలుస్తలేదు. రైట్ సైడ్ లో కొద్దిగా హీట్ అనేది ఎక్కువ తెలుస్తుంది నాకు. సో సిటీలో మీకు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి 400cc మోటార్ సైకిల్ కావాలి విత్ ప్రీమియం టచ్ అండ్ ఫినిష్. సో మనకు మంచి ఫిట్ అండ్ ఫినిష్ కావాలి, చూడడానికి చాలా ప్రీమియం గా అనిపించాలి, అంతా 3 lakhs లోపల కావాలి. సో సిటీకి యూజ్ చేసుకుంటాను, సండే రైడ్ చేస్తాను, అప్పుడప్పుడు టూరింగ్ చేస్తాను అనుకున్నా కూడా ఈ మోటార్ సైకిల్ పైన చేయొచ్చు. సో చేసేవాళ్ళు ఎక్సెల్ పైన కూడా టూరింగ్ చేస్తారు. సో మన దగ్గర 400cc ఉంది కాబట్టి సో ప్రాబ్లమే ఉండదు. అండ్ మెయిన్ గా ఈ బైక్ ని ఎవరికి సజెస్ట్ చేయను అంటే ఎవరైతే లైక్ మెట్రో సిటీస్ కి బయట ఉంటారో వాళ్ళకైతే ఈ మోటార్ సైకిల్ నేను సజెస్ట్ చేయను. ఎందుకు అంటే సర్వీస్ నెట్వర్క్ అనేది కొద్దిగా మీకు ప్రాబ్లం అయితే అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం సర్వీస్ చేయాలి అంటే కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావాలి, అదొకటి నాకు నెగిటివ్ అనిపించింది. ట్రయంఫ్ వాళ్ళు ఇది తొందరగా ఫిక్స్ చేస్తారు. సో కారు మధ్యలో పెట్టేసింది బండిని.
సో అదే చెప్తున్నాను, ఒక్కటి మీకు సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు, ఎందుకంటే మేజర్గా మెట్రో సిటీస్లోనే సర్వీస్ నెట్వర్క్స్ అనేది ఉన్నాయి. సో సర్వీస్ ఇంటర్వ్యూల్ అనేది మనకు ఎక్కువనే ఉంది, అయినప్పటికీ కూడా ఎప్పటికైనా ప్రాబ్లమే. సో మీరు హైదరాబాద్, బెంగళూరు ఇట్లా పెద్ద పెద్ద మెట్రో సిటీలలో ఉంటున్నారు అంటే ఈ బైక్ తీసుకున్నా కూడా మీకు సర్వీస్ పరంగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, లేకపోతే కొద్దిగా ఇష్యూ అయితే అవ్వచ్చు. ఇదొక్కటి మీరు నోటీస్ చేయండి తీసుకునే ముందు. సో ఇదైతే ఓవరాల్గా ట్రయంఫ్ T400 ఒక డీటెయిల్ రైడ్ రివ్యూ అయితే. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.